ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రాయవరం దగ్గర టిప్పర్ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు దగ్ధమైంది. 13 మంది సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పలకాల క్వారీ దగ్గర టిప్పర్ను హరికృష్ణ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న హరికృష్ణ ట్రావెల్స్ బస్సు మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలోని పలకాల క్వారీ దగ్గర ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బస్సు డీజిల్ ట్యాంకు పగిలిపోయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వేగంగా వ్యాప్తించిన మంటల్లో బస్సు, టిప్పర్ రెండూ చిక్కుకున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండటంతో ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొందరు ప్రయాణికులు బస్సు అద్దాలు పగలగొట్టుకుని బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే 13 మంది మాత్రం మంటల్లో చిక్కుకుని బయటకు రాలేక సజీవ దహనమయ్యారు. నిన్ను మీ ఆయనే కదమ్మా బయట తీసుకొచ్చింది. నువ్వు దూకావా? పైన పండుకోండి, కిందకు దూకారు. కిటికీలలోంచి వచ్చినావమ్మా? లాగారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. నిర్మల్ నుంచి నెల్లూరుకు వెళ్తున్న బస్సు టిప్పర్ను డీజిల్ ట్యాంకు దగ్గర ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే ట్రావెల్స్ బస్సుని మంటలు చుట్టుముట్టాయి. బస్సు డోర్ దెబ్బతినడంతో అద్దాలు బద్దలు కొట్టి కొంతమంది దిగిపోయారు. అప్పటికే బస్సు లోపల దట్టంగా పొగ అలుముకుంది. సెమీ స్లీపర్ బస్సు కావడంతో ప్రయాణికులు బయటపడటానికి వీలు కాలేదు. ఎక్కువ మంది స్లీపర్ బెర్తులపై ఉన్న వాళ్లే చనిపోయారు.